హలో, గుడ్ మార్నింగ్. మెడిటేషన్ ప్రాణాయామ ఒక 2 టైప్స్ ఈరోజు నేర్చుకుందాం. నాడీ శుద్ధి ప్రాణాయామ. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో ఉంచి రైట్ హ్యాండ్ ప్రాణాయామ ముద్ర తీసుకొని రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్తో దీర్ఘంగా శ్వాస తీసి ఆపగలిగినంతసేపు ఆపి ఆపోజిట్ సైడ్కి శ్వాసను వదలాలి. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా తీసుకోవాలి, ఆపాలి, ఆపోజిట్ సైడ్కి బ్రీత్ అవుట్ చేయాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత మనము మెడిటేషను చేసుకోవచ్చు. ఇది నమస్కార ముద్ర, ఇది బ్రహ్మ ముద్ర. ఈ విధంగా అరిచేతి నుంచి బాడీ స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతంగా కూర్చున్నాము. ధ్యానాన్ని స్థిరంగా, బాడీని స్థిరంగా ఉంచి కూర్చొని శ్వాసనే అబ్జర్వ్ చేయాలి. శ్వాస మీదను ధ్యాసను ఉంచాలి. మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి కోసం ఆలోచించొద్దు. ధ్యానాన్ని సహస్రార చక్ర అంటే తల పై భాగానికి గమనిస్తాం. తల పై భాగం నుంచి మనకు స్కైని కనెక్ట్ చేసుకుంటాం. స్కై నుంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుందాం. ఫేస్ని అబ్జర్వ్ చేస్తాం. ఫేస్ని ప్లజెంట్గా ఉంచుకుంటాం. పీస్ ఆఫ్ మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటాం. కంఠ భాగాన్ని గమనిస్తాం. విశుద్ధి చక్ర. మనకు ఈ విశుద్ధి చక్ర యాక్టివేట్ చేసుకోవటం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసి థైరాయిడ్ నార్మల్లో ఉండేటట్టు చేసుకుంటాం. షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకుంటాం. షోల్డర్ మధ్య భాగాన్ని గమనిస్తాం. స్వాదిష్టాన చక్ర గమనిస్తాం. ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ చేసుకోవటం వల్ల స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇంకాస్త కింద భాగాన్ని గమనిస్తాం. మణిపూర చక్ర బ్యాక్ బోన్కి సపోర్ట్ చేసుకుంటాం. మనం బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమంది వంగిపోతూ ఉంటారు, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవి రాకుండా హెల్ప్ చేసుకుంటుంది. పొట్ట వెనక భాగానికి గమనిస్తాం. అనాహత చక్ర పొట్టలోని అన్ని అవయవాల్ని హెల్దీగా ఉంచుతుంది. హిప్ మధ్య భాగానికి గమనిస్తాం. మూలాధార చక్ర కిడ్నీస్ పాడవకుండా హెల్ప్ చేసుకుంటాం. టోటల్గా బాడీని పాదాల నుంచి తల భాగం వరకు ఒక్కొక్క అవయవాన్ని రిలాక్స్గా ఉంచుకోండి. ఫేస్ని ప్లజెంట్గా ఉంచుకుంటాం. పీస్ ఆఫ్ మైండ్. శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ టైం ఎవరైనా మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 2 మినిట్స్తో స్టార్ట్ చేయండి. మనము మెడిటేషన్ చేసే ముందర ఒక ప్రాణాయామం అయితే కంపల్సరీ చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు మెడిటేషన్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. మనకు దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా దాని గురించి ఇంకొక వీడియోలో మనము హెల్త్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీన్ని ప్రతిరోజు ఒక 5 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఎంతసేపు చేసినా పర్వాలేదు, 2 మినిట్స్ కూడా చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాహమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.
నెమ్మది హ్యాండ్స్ కూడా ఈ విధంగా రబ్ చేసుకొని ఫేస్ మీద స్లోగా మసాజ్ చేసుకొని రిలాక్స్ అయిపోతాం. స్వస్తి.